జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటూనే తన సొంత పార్టీ మీద స్పెషల్ ఫోకస్ పెడుతూనే ఉన్నారు. పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింతగా బలోపేతంగా మార్చేందుకు పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మొదటిగా తన పేరును నమోదు చేసుకోవడంతో పాటు దీనిని మరింతగా రూపుదిద్దేందుకు 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. చిన్న వ్యాపారుల నుండి విద్యావంతులు, యువత వంటి పలు వర్గాలకు చెందిన వారు కూడా జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింతగా శక్తివంతమైన ప్రజాశక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు విషయంలో కేవలం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారిని మాత్రమే తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. జనసేన పార్టీలో చేరిన వారిని పలు వర్గాలుగా విభజిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసే సభ్యులను ఉద్యమిగా పిలుస్తామని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారిని సాధక్ అని పిలుస్తామని చెప్పుకొచ్చారు. అలాగే జనసేన పార్టీకి ఆర్థిక, సాంకేతిక సేవ, మేధాపరమైన సహకారం అందించే వారిని ప్రదాతగా పిలుస్తామంటూ తెలియజేశారు. ఇటువంటి విధానాల ద్వారా జనసేన పార్టీలో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని వివరించారు. జనసేన పార్టీ ఆవిర్భవించే సమయానికి 150 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని, 2021లో చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదులో 90,000 మంది సభ్యులు జాయిన్ అయ్యారని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికలకు ముందు సమయానికి జనసేన పార్టీ సభ్యత్వాలు 6 లక్షలకు పెరిగినప్పటికీ అధికారంలోకి వచ్చాక 12 లక్షలకు పైగా సభ్యత్వాల సంఖ్య పెరిగిందని వివరించారు. దీన్ని బట్టి చూస్తుంటే జనసేన పార్టీపై ప్రజలు ఎంతగానో అభిమానాన్ని కనబరుస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ ఇక ముందు పొత్తులను అలాగే కొనసాగిస్తారో లేదో అన్నది వేచి చూడాల్సిందే.